శామ్, ఒకటి మాత్రం నిజం శామ్. వాట్స్ దట్? ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఆఫీస్ విషయాలు చూస్తున్న దగ్గర నుంచి నాకు ఫీల్ కలుగుతుంది. ఏంటది? ఐ మిస్ యూ లాట్ శామ్. ఎస్ శామ్, బికాజ్ ఆ బిజినెస్లో పడి నీతో టైం స్పెండ్ చేసే టైం కూడా లేకుండా పోయింది. అట్లీస్ట్ ఫార్మాలిటీకి కూడా నీతో మాట్లాడలేకపోతున్నాను. నో చంద్ర, డోంట్ ఫీల్ లైక్ దాట్. లేదు శామ్, అది నాకు చాలా బాధగా ఉంది. సారీ. అయ్యో చంద్ర, వాట్ ఇస్ దిస్? నువ్వు అసలు అవన్నీ ఆలోచించకు. ఆలోచించడం కాదు శామ్, నువ్వు ఫీల్ అవుతున్నావేమోనని. నో, నాట్ ఎట్ ఆల్ చంద్ర. రియలీ నాకు చాలా ప్రౌడ్గా ఉంది బికాస్ యూ టేకింగ్ యువర్ కెరియర్ సో సీరియస్లీ. నిజమే శామ్, బట్ నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కమ్ ఆన్, టెల్ మీ. దానికి ఇంత ఆలోచన దేనికి? అది చెప్పు. నేను చంద్ర, నిన్నొక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా? షూర్ నానమ్మా. నువ్వు చదువుకునేటప్పుడు నీ దృష్టి అంతా దేని మీద ఉండేది? చదువు మీద. ఓకే. నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు నీ ధ్యాసంతా దేని మీద ఉండేది? డ్రైవింగ్ మీద. ఆల్ రైట్. ఎందుకని? అలా కాన్సంట్రేషన్ డ్రైవింగ్ మీద లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది కదా నానమ్మా. జీవితం కూడా అంతే కదా, ఒక ప్రయాణం లాంటిది. నీకు తెలుసా? తెలుసు, అఫ్ కోర్స్ నానమ్మా. ఒక కారు విషయంలోనే నువ్వింత శ్రద్ధ చూపించినప్పుడు ఒక గమ్యం చేరాల్సిన నీ జీవితం మీద ఎందుకు శ్రద్ధ చూపించటం లేదు? ఏ, నేను చెప్పింది కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ అమ్మమ్మ, మీరు చెప్పింది నిజమే. ఒక ఆశయం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలాంటి ఆకర్షణలకు లొంగకూడదు బాబు. నీ ఆశ ఆశయం రెండూ దూరం అవుతాయి, అవునా కాదా? అందుకని నీ ఎయిమ్ ఎప్పుడు నీ గోల్ మీదే ఉండాలి. అది మాత్రం గుర్తుంచుకో. అలాగే. వెంటనే ఆఫీస్కి వెళ్ళు. అమ్మమ్మ, యు రియలీ సో గ్రేట్. కెన్ యూ మేక్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ? అమ్మమ్మ, కాఫీ? నువ్వు నన్ను? ఐఎమ్ సో లక్కీ. ఇప్పుడే, జస్ట్ సెకండ్ అమ్మమ్మ. ఐల్ గెట్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఫర్ యూ. నా వెంట పడి సాంగ్స్ పాడతాడు, ఇంగ్లీష్ సాంగ్స్ కూడా పాడతాడు. బట్ ఆ రింగ్ ఎందుకోసం, ఎవరి కోసం కొన్నాడో మాత్రం చెప్పడా? ఆ రింగ్ నా ఫింగర్ కి చాలా బాగుంటుంది కదా. ఈ థాట్ సూర్యకి రాలేదా? లేకపోతే నా కోసమే కొని ఇలా డ్రామా ఆడుతున్నాడా?